మధ్య ప్రధాన పోటీ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. గ్రామ బొడ్రాయి దగ్గర ఈ లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. గత ఏడాది 30,100,000 రూపాయలకు లడ్డూ వేలంలో దక్కింది. బాలాపూర్ లడ్డూ వేలం పాటలో 38 పేర్లు నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో చివరి రేసులో 7 ఉంటారని చెప్పేసి అంచనా చేస్తున్నారు. పూజల తర్వాత గ్రామ బొడ్రాయికి బాలాపూర్ గణేశుడు చేరుకుంటాడు. అక్కడ వేలంపాట నిర్వహిస్తారు ఉత్సవ కమిటీ సభ్యులు. ఉదయం 10:30కు శోభాయాత్ర ఘనంగా అక్కడ ప్రారంభం కాబోతోంది. శోభాయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది, రూట్ మ్యాప్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. సత్య, బాలాపూర్లో ఇప్పుడే చిట్ట చివరి రోజు పూజ ముగుస్తూ ఉంది. ఒకసారి మనం ఆ దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా కూర్చుని ఈరోజు శోభాయాత్రకు ముందు నిర్వహించే చిట్ట చివరి పూజ అని చెప్పొచ్చు. కొద్దిసేపట్లోనే ఈ పూజ కూడా ముగియబోతుంది. షార్ప్గా 5:30కి పూజ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అది ఇంకా కొనసాగుతుంది. అయితే ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న భక్తుల్ని కూడా చూడొచ్చు. ఆ పూజలో పాల్గొనడం కోసం ఈ గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. అండ్ ఈ రోజు ఇందాక మీరు చెప్పినట్లుగా లడ్డూ వేలం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పాలి. గత సంవత్సరం 30,00,000 రూపాయి పలికిన లడ్డూ ధర ఈ సంవత్సరం ఎంత పలుకుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఉన్న అందరిలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ బాలాపూర్ లడ్డు ఎంత ధరకి పోతుంది అనేది ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం ఈ బాలాపూర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి సంబంధించిన విశేషాలు చెప్పుకోవాలి అంటే, గత సంవత్సరం మనం చూసాం అయోధ్య ఆలయ నమూనాని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం స్వర్ణగిరి ఆలయ సెట్తో అసలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు భక్తులని చెప్పాలి. ఇక్కడికి అడుగు పెట్టితేనే స్వర్ణగిరిలోకి అడుగు పెట్టామా అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా అంత భారీ ఎత్తున ఈ సెటప్ చేశారు. ఇక్కడ నెల రోజులు కష్టపడ్డారట ఈ సెట్ని వేయడానికి. మనం అలాగే వినాయకుడిని కూడా మనం స్క్రీన్లో చూడొచ్చు. 22 అడుగుల ఎత్తైన గణనాథుడిని ఇక్కడ నిలబెట్టారు. పైన కిరీటంలో మనం గమనించినట్లయితే ఆ శివయ్యను కిరీటంలో ఉంచి కుడి చేతిలో ఖడ్గాన్ని అలాగే ఎడమ చేతిలో త్రిశూలాన్ని పెట్టి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించిన తీరు ఎంతో బాగుందనే చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి కూడా బాలాపూర్ గణనాథుడిని దర్శించుకోవడం కోసం తరలి వస్తూ ఉండే సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే 1943లో ఈ లడ్డూ వేలం ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. మొట్టమొదటి లడ్డూ వేలం 450 రూపాయలకు వెళ్ళింది వేలంలో. అయితే ఈసారి అది 30 లక్షలు దాటి ఎంతవరకు వెళుతుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఉత్కంఠకు గురి చేసే అంశం అని చెప్పాలి. 10 గంటల తరువాత లడ్డు వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పుడు చిట్ట చివరి పూజలు ముగిశాయి కదా, ఆ తరువాత పురవీధుల గుండా స్వామివారిని ఊరేగిస్తారు. ప్రతి ఒక్క ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళిచ్చే ప్రసాదాలు స్వీకరించి ఆ గణనాథుడు బొడ్రాయి దగ్గరకు చేరుకుంటారు. ఆ తరువాత వేలం ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఆ తరువాత నుంచి ఇక అందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా పోటాపోటీగా లడ్డూని చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే ఆ లడ్డూకున్న ప్రాశస్త్యం అలాంటిది. ఎవరైతే వేలంలో ఆ లడ్డూని సంపాదిస్తారో వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది, శ్రేయస్సు లభిస్తుంది, ఆ దేవుడి ఆశీస్సులు వాళ్ళతోనే ఉంటాయి అని ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ఇప్పటి వరకు ఆ లడ్డూని గెలుచుకున్న వాళ్ళలో రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ లడ్డూని చేజెక్కించుకున్న తర్వాత రాజకీయ నాయకులైతే వాళ్ళు ఉన్నత పదవుల్ని అధిరోహించడం, వ్యాపారాలైతే వృద్ధి చెందడం, రైతులైతే పంట పొలాల్లో ఆ లడ్డూని చల్లుకుంటే చాలా మంచిగా పంటలు పండుతాయన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. అదేవిధంగా గణనాథుడు దాన్ని రుజువు చేస్తూ వస్తూ ఉన్నాడు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల రూపాయల్లో లడ్డూ వేలాలు జరుగుతున్నా, ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ఒక చోట 2 కోట్ల రూపాయలకు ఒక లడ్డు వేలంలో వెళ్ళింది. అయినప్పటికీ కూడా కేవలం బాలాపూర్ లడ్డు మీదే 2 రాష్ట్రాలు ఫోకస్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న లడ్డూకి అంతటి ప్రాశస్త్యం ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలకు పైగా ఇక్కడ లడ్డు వేలాన్ని 2 రాష్ట్రాలు కూడా ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నాయి. మరి ఈ రోజు కూడా మనం చూద్దాము ఎంతవరకు వెళుతుంది లడ్డు అనేది. ప్రస్తుతం అయితే చిట్ట చివరి పూజను ముగించుకుని ఆ శోభాయాత్రకు బయలుదేరబోతున్నాడు గణనాథుడు. మనం ఇక్కడ చూసినట్లయితే ఆ సెట్టింగ్ కూడా మనకి ఇంకా తీయలేదు, కానీ దీని తరువాతే స్టెప్ ట్రక్కులో గణనాథుడిని ఎక్కించి అక్కడి నుంచి శోభాయాత్రకు తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఆ పూజా కార్యక్రమాలు ముగిశాయి. బాలాపూర్ గణేశుని దర్శించుకున్నారు.
రాచకొండ సిపి సుధీర్ బాబు. కొద్దిసేపటి క్రితమే ఆయన కూడా ఇక్కడికి చేరుకుని చిట్ట చివరి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 10 లక్షల మంది భక్తులు బాలాపూర్కి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి బాలాపూర్కి వచ్చి గణనాథుడిని దర్శించుకున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. చిట్ట చివరి పూజా కార్యక్రమాల్లో సిపి పాల్గొన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అంతేకాదు వివిఐపీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి గణనాథుడిని దర్శించుకుంటూ ఉంటారు. బాలాపూర్ నుంచి లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డు రాష్ట్రాల సీఎంలకి పంపిస్తూ ఉంటారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఒకసారి ఇక్కడి నుంచి ప్రసాదం వెళ్ళింది అంటేనే ఈ లడ్డుకున్న ప్రాశస్త్యం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. లక్షల సంఖ్యలో భక్తులు ఈసారి 10 లక్షల వరకు కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఇక్కడ భక్తులు మనకు కనిపిస్తున్నారు. ఇంకొక గంట 2 గంటలైతే ఇసుకేస్తే రాలినంత మంది జనం ఇక్కడికి చేరిపోతారు ఆ లడ్డు వేలం ప్రక్రియని చూడడానికి. అలాగే శోభాయాత్రలో పాల్గొనడానికి బొడ్రాయి దగ్గర మొత్తం ఈ గ్రామస్తులందరూ కూడా చేరుకుంటారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాచకొండ సిపి ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. సార్, ఏ విధంగా ఉంది బందోబస్తు? ఏ టైంకి స్టార్ట్ అవుతోంది? పూజా కార్యక్రమాలు అన్నీ కంక్లూడ్ అయినాయి. ఇప్పుడు క్రేన్లో తీసుకొని ఊరేగింపులో వెళ్తారు. వెళ్ళిన తర్వాత మేము అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేసాం. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఈవెన్ క్రైమ్ టీమ్స్ అండ్ ఆల్ దేర్. షీ టీమ్స్ అందరు కూడా డ్యూటీలో ఉన్నారు. చాలా పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఊరేగింపు తర్వాత లాస్ట్ ఇయర్ కన్నా ముందే మేము హైదరాబాద్ సిటీకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. బాలాపూర్ చాలా పెద్ద ప్రొసెషన్. సో ఎంతమంది పోలీసులు ఎంత బందోబస్తులో ఉన్నారు సార్? 550 పీపుల్ ఇప్పుడు బందోబస్తు ఇక్కడ ఉన్నారు. ఇంకా అడిషనల్ ఫోర్సెస్ కూడా అవసరం ఉంటే మేము తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎన్ రూట్లో కూడా 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ మన హైదరాబాద్ సిటీకి అందించడానికి ఆన్ టైం మేము అందడానికి లాస్ట్ టైం 12 noon అట్లా అయింది. ఇప్పుడు అంతకన్నా ముందే అక్కడ చేరుగా స్వామివారిని హైదరాబాద్ సిటీ ప్రొసెషన్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. లడ్డు వేలంపాటికి సంబంధించి ఎంతమంది, అంటే పబ్లిక్ చాలా మంది వస్తారు కాబట్టి ఎటువంటి బందోబస్తు ఉంటుంది అక్కడ? ఇప్పుడు లడ్డు వేలంపాటి కోసం ఎక్స్క్లూజివ్గా మేము బ్యారికేడింగ్ చేశాము. అది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇక్కడ మన బాలాపూర్ గణేష్ దగ్గర. దానికోసము మేము యాక్సెస్ కంట్రోల్ ప్రాపర్గా క్రియేట్ చేసి పెట్టాం. వెహికల్స్ లోపలికి వచ్చి కంజెషన్ ప్రాపర్ లేకుండా ఉండడం చేసాం. మా కమాండ్ కంట్రోల్ ఉంది. కమాండ్ కంట్రోల్ నుంచి అన్ని వీక్షిస్తున్నాం. డ్రోన్తో కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ. ఎస్, ఓ టు ప్రతిభ. రైట్, సుధీర్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేసినట్లుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం మనకి నిరంజన్ గారు సిద్ధంగా ఉన్నారు. భాగ్యనగర్ సమితి, బాలాపూర్ భాగ్యనగర్ సమితి ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి గారితో కూడా ఒకసారి మాట్లాడదాము. నిరంజన్ గారు, ఈ ఇయర్ ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? రైట్, ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గణనాథుడిని ఇక్కడి నుంచి తరలించడానికి సిద్ధమవుతున్నారు శోభాయాత్ర కోసం. ఆ ఘట్టాన్ని చూడడం కోసం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ బొడ్రాయి దగ్గరకు తీసుకొస్తారు. ఈ ఘట్టం ముగియడానికి మరొక 2 గంటల సమయం పడుతుంది. 2 గంటల తరువాత బొడ్రాయి దగ్గరికి చేరుకున్నాక అక్కడి నుంచి వేలం ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఇప్పటికే ఇక్కడికి శోభాయాత్రకు తరలించడం కోసం పూర్తిగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఉదయం 5:30కి, తెల్లవారుజామున ఉదయం 5:30కి చిట్ట చివరి పూజను అందుకున్నారు గణనాథుడు. ఈ 11 రోజుల నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథుడు అంతే వైభవంగా శోభాయాత్రకు తరలి వెళ్లబోయే దృశ్యం మనం మరి కాసేపట్లోనే చూడొచ్చు.